నమస్తే. మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎలక్షన్స్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మన ముందున్నాయి. నెమ్మదిగా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. జస్ట్ కొద్దిసేపటి క్రితమే 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 6 గంటలకు కంప్లీట్ అయింది. 6:30కి ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తున్నాయి. సో ఇక్కడ రెండు పక్షాలు పోటీ చేస్తున్నాయి. రెండు కూటములు బలంగా ఎదురెదురుగా తలపడుతూ ఉన్నాయి. ఇంకా జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో 81 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 41 స్థానం. సో 41 ఎవరు గెలిస్తే వాళ్ళు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. సో గతంలో ఇక్కడ హేమంత్ సోరెన్ ప్రభుత్వం జార్ఖండ్ ముక్తి మోర్చా గవర్నమెంట్ అధికారంలో ఉండే. సో వీళ్ళంతా కూటమిగా కలిసి పనిచేస్తూ ఉన్నారు. మరి అక్కడ బీజేపీ పాగా వేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, కాంగ్రెస్ ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతుంది, ఇవన్నీ మనం చూడబోతున్నాం. అండ్ దాంతోపాటుగా ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్ చిన్న రాష్ట్రం, 81 స్థానాలు. మహారాష్ట్ర మీద ఎక్కువగా ఫోకస్ ఉన్నది. ఉత్తరప్రదేశ్ తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సమానమైన రాష్ట్రం, 288 స్థానాలు. సింగిల్ ఫేజ్లో ఇక్కడ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 288 స్థానాల్లో ఎలక్షన్ జరిగితే మ్యాజిక్ ఫిగర్ 145. ఎవరికైతే 145 స్థానాలు వస్తాయో వాళ్ళు అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వెరీ డిఫరెంట్ ఎలక్షన్. మ్యాజిక్ ఫిగర్కి ఇంకా ఒక 10 సీట్లు అదనంగా వస్తే తప్ప వీళ్ళు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేరనేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే అన్ని పార్టీల కూటములు ఇక్కడ పోటీ చేస్తున్నాయి. మహాయుతి, అధికార మహాయుతి, ఇందులో బీజేపీ కీ రోల్ ప్లే చేస్తున్నది, శివసేన ఉన్నది, అండ్ అజిత్ పవార్ ఎన్సీపీ ఉన్నది. అండ్ ఇంకొక వైపున ఇండియా కూటమిలో పోటీ భాగస్వాములుగా ఉన్నారు. దానికి పేరు మహా వికాస్ అఘాడీగా పెట్టారు. ఈ మహా అఘాడీ వికాస్, ఈ కూటమిలో కాంగ్రెస్ ఉన్నది, శరద్ పవార్ ఎన్సీపీ ఉన్నది, ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఉన్నది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏక్నాథ్ షిండే శివసేన నుంచి చీలిపోయి ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేసి ఇక్కడ గవర్నమెంట్ బీజేపీ ఏర్పాటైంది. గతంలో ఇది కాంగ్రెస్ శివసేన ఎన్సీపీ గవర్నమెంట్గా ఉండే. కానీ తర్వాత శివసేనలో చీలికొచ్చిన తర్వాత కూటమిలో ఉన్న ఏక్నాథ్ షిండే శివసేన నుంచి చీలిపోయి బీజేపీతో కలిసి గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఎన్సీపీలో కూడా శరద్ పవార్ ఎన్సీపీలో ఆయన ఇంకొక చీలిక తెచ్చి అజిత్ పవార్ పార్టీని చీల్చి అజిత్ పవార్ ఎన్సీపీగా మారడం జరిగింది. అంటే మెజారిటీ ఎమ్మెల్యేలని ఇక్కడికి తీసుకొచ్చినారు. సో దీనివల్ల ఏమైందంటే పాత సింబల్స్ ఏవైతే ఉన్నాయో, శివసేన ఓల్డ్ సింబల్ బాల్ ఠాక్రే ఉన్నప్పటి నుంచి ఉన్న సింబల్ బీజేపీకి సపోర్ట్గా నిలబడ్డ ఏక్నాథ్ షిండేకే వచ్చింది. అక్కడ ఉద్ధవ్ ఠాక్రేకి రాలే. అండ్ ఇక్కడ శరద్ పవార్ ఎన్సీపీకి సంబంధించిన సింబల్ కూడా అజిత్ పవార్కే వచ్చింది. సో ఇదేమైనా చేంజ్ చేయబోతున్నదా ఏంటి, ఎట్లా ఉంటుంది, ఇట్లా రకరకాల అనాలిసిస్లు జరుగుతున్నాయి. ప్రీ పోల్ సర్వేలు ఇవన్నీ మనం చూసినాం. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి దాదాపుగా. ఈ ఎగ్జిట్ పోల్స్లో ఎవరు గెలవబోతున్నారు? ఎందుకంటే హర్యానా ఎలక్షన్ తర్వాత, రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్లో ఒక పెద్ద చర్చ జరిగింది. అసలు ఇంత అవకాశం ఉన్న దగ్గర ఎందుకు మనం ఓడిపోయామన్న ఒక చర్చ కాంగ్రెస్ నాయకుల్లో జరిగింది. ఇక బీజేపీ ఒక రకంగా కాంగ్రెస్ని ఓడగొట్టడంలో పీహెచ్డీ చేసిందని చెప్పాలి. ఈజీగా మనం ఓడగొట్టచ్చు. ఏ సిచ్యువేషన్లో ఎంత పార్టీ పతనమై ఉన్నా సరే మనం నిలబడొచ్చు, కలబడొచ్చు కాంగ్రెస్తో చాలా ఈజీ అనే ఒక స్టేట్మెంట్ని, ఒక లైన్ని, ఒక సంకేతాన్ని ప్రజలకు ఇస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఎందుకంటే హర్యానాలో చాలా ఈజీగా గెలవాల్సిన దగ్గర భారతీయ జనతా పార్టీ గెలిచింది. అండ్ ఎగ్జిట్ పోల్స్లో కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పక్కాగా గెలుస్తుందనో ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ మళ్ళీ మహారాష్ట్రలో పాగా వేసే అవకాశం ఉంది, అదే కూటమని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఏమవుద్దో చూడాలి. ఎందుకంటే హర్యానా ఎగ్జిట్ పోల్స్ మొత్తం పటాపంచలు అయిపోయినాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పినాయి. కానీ కాంగ్రెస్ రాలే. మరి మహారాష్ట్ర ఇది పెద్ద స్టేట్. రాబోయే 4 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే, కూటమి గెలిస్తే వాళ్ళకి మరింత బూస్టప్ దొరుకుతుంది, మరింత ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అది బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ మరింత చతికిలబడడానికి, బీజేపీ ఇంకాస్త ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎవరు గెలవబోతున్నారు ఈ రెండు కూటముల్లో అన్నది చూడాలి. ఇది మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించిన దీంట్లో చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే అండ్ ఆపరేషన్స్ ఈ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో మహాయుతి, మహావికాస్ అఘాడీ, అదర్స్, ఇందులో బీజేపీ 90+, షిండే ఏక్నాథ్ షిండే శివసేన 48కి పైన స్థానాలు, అండ్ ఎన్సీపీ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 22+ స్థానాలు, ఇతరులు 2 స్థానాలు. అంటే అదే కూటమిలో ఉన్న మిగతా వాళ్ళు మొత్తం వీళ్ళు 152 నుంచి 160 స్థానాలు గెలిచే అవకాశం ఉందని, బీజేపీ ఇక్కడ అధికారానికి దగ్గరగా అధికారం చేపట్టే అవకాశం ఉందని ఈ చాణక్య స్ట్రాటజీస్ చెప్తా ఉన్నది. 145 మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ.
మహావికాస్ అఘాడీ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ 63+ గెలిచే అవకాశం ఉందని, అండ్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన 35+ స్థానాలు గెలిచే అవకాశం ఉందని, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 40కి పైగా స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ మహావికాస్ అఘాడీ ఇండియా కూటమి 130 నుంచి 138 స్థానాలకే పరిమితమయ్యే ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఇతరులు వీబీఏ అండ్ ఎంఐఎం రెబల్స్ వీళ్ళంతా కలిసి 6 నుంచి 8 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎంఐఎం ఈసారి 14 స్థానాల్లో ఏమో పోటీ చేస్తున్నట్టు, గతంలో 40 స్థానాలకు పైగా వాళ్ళు పోటీ చేశారు. ఈసారి 14 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అక్కడ 1-2 సీట్లు వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటే ఉండొచ్చేమో. నెక్స్ట్ అంటే ఇక్కడ మహారాష్ట్ర విషయానికి మనం వస్తే మహారాష్ట్రలో మనం చాలా క్లియర్గా గత ఎలక్షన్స్తో మనం కంపేర్ చేస్తే ఇది ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి మనం మొన్న కూడా దీని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినాం. మహారాష్ట్ర మొన్నటి లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 13 స్థానాలు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఎన్సీపీ శరద్ పవార్ ఎన్సీపీ 8 స్థానాలు గెలిచింది. అండ్ శివసేన అంటే ఎవరిది ఉద్ధవ్ ఠాక్రే ఇది ఇది మన శివసేన ఏక్నాథ్ షిండే శివసేన 9 స్థానాలు ఇక్కడ గెలుచుకున్నది. సో ఇట్లా ఇక్కడ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 9 స్థానాలకే పరిమితమైంది. గతంలో బీజేపీ 23 స్థానాలు గెలిచిండే 2019 లోక్సభ ఎలక్షన్స్లో. అండ్ ఇక్కడ 2024 లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేసరికి 9 స్థానాలకే పరిమితమైంది. ఇది శివసేన 7 స్థానాలు, 13 స్థానాలు కాంగ్రెస్. 2019లో బీజేపీ హవా ఉండే. 2024 ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ హవా, ఇండియా కూటమి హవా కొనసాగింది. కానీ కమింగ్ టు ద 2024 జనరల్ ఎలక్షన్స్ అంటే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఎగ్జిట్ పోల్స్, ఈ ఎగ్జిట్ పోల్స్లో కొన్ని బీజేపీ గెలిచే అవకాశం ఉందని 1-2 సంస్థలు చెప్పినాయి. ఈ బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ కూడా బీజేపీకి కొంత ఎడ్జ్ ఇచ్చినారు. కానీ ఏదైనా జరగచ్చు. ఒక 20-25 నియోజకవర్గాలు కీ కాన్స్టిట్యున్సీస్గా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఇది మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ, 2019 మహారాష్ట్ర అసెంబ్లీ. ఇక్కడ 28% ఓట్ షేర్ బీజేపీకి వచ్చింది, 18% కాంగ్రెస్, 26% బీజేపీ, 16% కాంగ్రెస్ ఇన్ 2019. సో ఇంకా మనం ఇంకొంత డెప్త్కి వెళ్తే ఇంకా మిగతా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినాయి అని కనుక చూస్తే మహారాష్ట్రలో మహాయుతి కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతృత్వంలోని ఈ కూటమికి 175 నుంచి 196 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, ఎస్ఎస్, యూబీటీ నాయకత్వంలోని మహావికాస్ అఘాడీకి 85 నుంచి 112 సీట్లు వస్తాయని పేర్కొన్నది. ఇది పీపుల్స్ పల్స్ అనే సంస్థ అంచనా వేస్తున్నది. అండ్ బీజేపీకి 113, శివసేనకు 52, ఎన్సీపీకి 17 సీట్లు సొంతంగా వస్తాయన్నది. కాంగ్రెస్ 35, శరద్ పవార్ పార్టీకి 35, ఉద్ధవ్ సేనకి 27 సీట్లు ఇండివిజువల్గా వచ్చే అవకాశం ఉందని చెప్పింది. సో అయితే ఇక్కడ ఎవరెవరు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేసిరన్న విషయానికి వస్తే మనం ఇక్కడ బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేస్తున్నది. అండ్ ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఎవరిది? ఇది అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నది. బీజేపీ ఇక్కడ పెద్ద మొత్తంలో వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. 149 స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉన్న పార్టీ 81 స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఇక మిగతా చిన్న చిత్తగా వీళ్ళంతా 6 స్థానాలు వాళ్ళకి కేటాయించారు. మొత్తం 288 స్థానాలు. సో మెజారిటీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నది. ఇక టీం మహావికాస్ అఘాడీ విషయానికి వస్తే 101 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నది. మెజారిటీ స్థానాలు వాళ్ళే పోటీ చేస్తున్నారు. వాళ్ళ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 95 స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఎన్సీపీ, శరద్ పవార్ ఎన్సీపీ 86 స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఇక్కడ వీళ్ళు శరద్ పవార్ ఎన్సీపీ బలంగా ఉంది. ఇక్కడ అజిత్ పవార్ ఎన్సీపీ చాలా బలహీనంగా ఉన్నది. వాళ్ళే కీ ఫ్యాక్టర్ కాబోతుందని ఒక చర్చ నడుస్తున్నది. అండ్ ఇక్కడ శివసేన చీలిపోయినప్పుడు శివసేన సింబల్ ధనుస్సు ఏక్నాథ్ షిండేకి వచ్చింది. ఎందుకంటే ఆయన మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయన వైపు తీసుకుని ఆయన వెళ్ళిపోయింది బీజేపీతో. సో ఒరిజినల్ సింబల్ వాళ్ళకు వచ్చింది. వీళ్ళకి ఇంకొక సింబల్ కాగడ ఏదో సంథింగ్ సింబల్ శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చింది. ఇది శరద్ పవార్ ఎన్సీపీది కూడా సేమ్.
అజిత్ పవార్ చీలిక తెస్తే అజిత్ పవార్కి ఒరిజినల్ సింబల్ పోయింది, ఈయన మళ్ళీ ఇంకో సింబల్తో వీళ్ళు పోటీ చేస్తున్నారు. సో ఇట్లా మహారాష్ట్రలో ఈ ఫైట్ కనబడతా ఉన్నది. మనం నేషనల్ ఛానల్స్ ఒకసారి చూస్తే సో ఓటింగ్ పర్సంటేజ్ ఒకసారి చూద్దాం. ఓటింగ్ ఫర్ ద మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ ఎండెడ్ ఎట్ 6 PM, 6 గంటలకు అక్కడ ఓటింగ్ కంప్లీట్ అయిపోయింది. విత్ ద స్టేట్ రిజిస్టర్డ్ ఓటర్ టర్న్డ్ అవుట్ 58.22% అట బై 5 PM. 5 గంటలకు అక్కడ 58.22% ఓటింగ్ నమోదైంది. సో గడ్చిరోలిలో ఎక్కువగా 69.63% నమోదైంది. ముంబై సిటీలో టౌన్లో ఇక్కడ అర్బన్ ఓటర్సు 49.07% మాత్రమే ఓట్లు వేసారు, అంటే 50% కూడా రీచ్ కాలే. అదర్ డిస్ట్రిక్ట్స్ మిగతా జిల్లాల విషయానికి వస్తే అహ్మద్నగర్లో 61.95%, అకోలా 56.16%, బుల్దానా 62.84%, ఔరంగాబాద్ 60.83%, బుల్దానా 62.84% అండ్ ధూలే 59.75% ఇట్లా ఓటింగ్ నమోదైంది. Maharashtra exit poll result 2024 first exit poll numbers according to Matrix data, the Mahayuti alliance is predicted to bag 150 to 170 seats while the MVA alliance is projected to get 110 to 130 seats అట. సో మ్యాట్రిజ్ అనే సంస్థ చెప్తున్న ఎగ్జిట్ పోల్ ఏంటి అంటే 150 నుంచి 170 స్థానాలు బీజేపీ మహాయుతి కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. మహావికాస్ అఘాడీ 110 నుంచి 130 స్థానాలు కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మహారాష్ట్ర ఓటర్స్ విషయానికి వస్తే మహారాష్ట్ర ఓటర్స్ దాదాపు 9,70,00,000 మంది ఓటర్స్ ఇక్కడ ఉన్నారు. ఇన్క్లూడింగ్ ఇందులో 5 కోట్ల మంది పురుషులు, 4.69 కోట్ల మంది విమెన్ ఉన్నారు. పురుషుల సంఖ్య కొంత ఎక్కువగా ఉన్నది. ఇక్కడ 6,101 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అమాంగ్ దీస్ 6,41,000 మంది పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, సో దివ్యాంగులు ఉన్నారు. ఇక్కడ 1,16,000 మంది సర్వీస్ ఓటర్స్ ఫ్రమ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ టు అకామిడేట్ ద ఎక్స్పాండెడ్ ఓటర్ బేస్. మోర్ దెన్ 1 lakh పోలింగ్ స్టేషన్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్. సో 1,00,000కు పైగా పోలింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేసినట్టు ఇక్కడ. అండ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 96,654 నుంచి 1,00,000 పోలింగ్ స్టేషన్స్ని మొన్నటి ఎలక్షన్స్లో యూజ్ చేసిరన్నమాట. సో నెక్స్ట్ మనం ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ 2024. 2 ఎగ్జిట్ పోల్స్ ప్రెడిక్ట్ బీజేపీ అలయన్స్ విన్ ఇన్ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్. సో 2 ఎగ్జిట్ పోల్ సంస్థలు బీజేపీనే జార్ఖండ్ అండ్ మహారాష్ట్ర 2 స్టేట్స్లో గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నాయట. సో 2 ఎగ్జిట్ పోల్స్, ఒకటి మ్యాట్రిజ్ అండ్ పీపుల్స్ పల్స్ హ్యావ్ ప్రెడిక్టెడ్ ఎ బీజేపీ లెడ్ అలయన్సెస్ విక్టరీ ఇన్ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్. సో ఇక్కడ మనకి రిజల్ట్ కనిపిస్తూ ఉన్నది, మీరు చూడొచ్చు. మ్యాట్రిజ్ అనే సంస్థ ఎన్డీఏ 150 నుంచి 170 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నది. మహావికాస్ అఘాడీ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 110 నుంచి 130 స్థానాలకి పరిమితమయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అదర్స్ 8 to 10. పీ మార్క్ అనే సంస్థ 137 నుంచి 157 ఎన్డీఏ కూటమికి అవకాశం ఉందని చెప్తున్నారు.
126 నుంచి 146 స్థానాలు, అంటే ఒక హంగ్ వాతావరణం ఉండొచ్చు అన్న అభిప్రాయాన్ని పీ మార్క్ అనే సంస్థ చెప్తున్నది. ఎందుకంటే 145 మ్యాజిక్ ఫిగర్, వీళ్ళు 137 దగ్గర ఆగిపోయినా కష్టమే, వీళ్ళు 126 to 146 మధ్యలో ఆగిపోయినా కష్టమే. కానీ అవకాశాలు మాత్రం ఎక్కువగా మహాయుతి కూటమికి ఉన్నదని ఈ పీ మార్క్ సర్వే చెప్తున్నది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ ప్రభుత్వాలు సుస్థిరంగా కొనసాగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా మహారాష్ట్రలో. ఎందుకంటే మొత్తం చీలికలే, అన్ని అధికారం కోసం పార్టీలను చీల్చిన బాపతులే. శివసేన అధికారం కోసం ఏకనాథ్ షిండే పార్టీని చీల్చి బీజేపీతో జతగట్టిండు. అక్కడ శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ పార్టీ చీలింది. మళ్ళీ రేపు పొద్దున పవర్ కోసం వాళ్ళు కలవరని గ్యారంటీ లేదు, ఇంకా కొంతమంది విడిపోరని గ్యారంటీ లేదు. సో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. అందుకే మహాయుతి కూటమి బీజేపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 145 స్థానాలకు మించి సీట్లు సాధిస్తే ఏ ఇబ్బంది ఉండదు. కొంత అటు ఇటుగా హంగు వాతావరణం వస్తే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ కూటమి బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ఇబ్బందే. చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది. ఇక పీపుల్స్ పల్స్ అనే సంస్థ 175 నుంచి 195 స్థానాలు ఎన్డీఏ గెలుస్తుందని చెప్తున్నది. ఇక వన్ సైడ్ విక్టరీ అనమాట. 85 నుంచి 112 స్థానాలు మాత్రమే మహావికాస్ అఘాడి ఇండియా కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నాయి. అదర్స్ 7 to 12. సో ఇది మనకి బేసిక్గా ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్. ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే స్థాయిలో కనబడతా ఉన్నాయి. సేమ్ హర్యానాలో మనం చూస్తే కాంగ్రెస్ గెలుస్తుంది అని రిపోర్ట్స్ ఇచ్చినాయి, కానీ ఆడ కాంగ్రెస్ గెలవలే. మరి ఇప్పుడు ఇక్కడ బీజేపీ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్లో గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాయి. ఏం జరుగుద్దన్నది చూడాలి. ఇంకేమైనా ఉందా? జార్ఖండ్ రిజల్ట్ ఒకటి కావాలి. జార్ఖండ్లో కూడా అధికారం మారుతుందని మ్యాట్రిజ్ అంచనా వేసిందట. బీజేపీకి 42 నుంచి 47 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 42, 81 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 41 స్థానాలు వచ్చిన వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుంటారు. ఇక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా మొన్నటి వరకు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ షిబు సోరెన్ అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే. కాంగ్రెస్ కూటమికి 25 నుంచి 30 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. అంటే ఇతరులు 1 నుంచి 4 స్థానాలు వస్తాయట. హేమంత్ సోరెన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందని తెలుస్తున్నది. సో ఇది మ్యాట్రిజ్ అనే సంస్థ అంచనా వేసింది. ఇక్కడ ఇంకో ఎగ్జిట్ పోల్ పీపుల్స్ పల్స్. జార్ఖండ్లో బీజేపీదే పీఠం, జార్ఖండ్లో బీజేపీ అధికారం చేపట్టబోతున్నదని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో అంచనా వేసింది. మొత్తం 81 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీ 42 నుంచి 48 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని పేర్కొన్నది. ప్రస్తుతం అధికారంలో ఉన్న జేఎంఎం 16 నుంచి 23 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 8 నుంచి 14, ఏజేఎస్యు 2 నుంచి 5, ఇతరులు 6 నుంచి 10 స్థానాలు గెలుచుకుంటారని వెల్లడించింది. మొత్తంగా సింగిల్ హ్యాండ్తో బీజేపీ 42 నుంచి 48 స్థానాలు, అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి సీటు గెలుస్తుంది అని చెప్తా ఉన్నారు. మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో 2 సంస్థలు పీపుల్స్ పల్స్ బీజేపీకి అధికారం వస్తుందని చెప్పింది. అండ్ ఇంకోటి మ్యాట్రిజ్ అనే సంస్థ కూడా బీజేపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. సో ఓవరాల్గా మనకి కనబడుతున్న పిక్చర్ ఇది. అండ్ ఈ చాణక్య సర్వే, చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ కూడా అదే విషయాన్ని చెప్తున్నది. మహాయుతి మహావికాస్ అఘాడీలో మహాయుతి 152 నుంచి 160 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. జార్ఖండ్ విషయానికి వచ్చిన జార్ఖండ్లో వీళ్ళు సేమ్ ఇక్కడ కూడా 45 to 50 ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఇది కాంగ్రెస్కి ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కనుక నిజమైతే భారీ ఎదురు దెబ్బగానే చెప్పొచ్చు. మరి కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఎక్కడ మార్చుకోలేకపోతున్నది, ఈ పోల్ మేనేజ్మెంట్లో అండ్ ప్రజల నాడి పట్టడంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నది? కులగణన అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. మనం మీ మీద నమ్మకం ఎందుకు కుదరట్లేదు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా కనబడతా ఉన్నది. చూడాలి రాబోయే మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయి అన్నది. హర్యానా ఎగ్జిట్ పోల్స్ మాత్రం మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. హర్యానా ఎగ్జిట్ పోల్స్లో దాదాపు 99.99% ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినాయి, కానీ అక్కడ కాంగ్రెస్ గెలవలే. లాస్ట్ 2 డేస్లో బీజేపీ చేసే పోల్ మేనేజ్మెంట్లో ఈక్వేషనే మారిపోతున్నది. ఆ కాంగ్రెస్ని ఓడగొట్టడంలో నేను ముందు నుంచి చెప్తున్నా, బీజేపీ ఆర్ఎస్ఎస్ పిహెచ్డి చేసేసినాయి, ఈజీగా తునాతునకలు చేసేయచ్చు అనే ఐడియాకి వచ్చేసినారు వాళ్ళు. ఇంకొకసారి లేటెస్ట్ ఎగ్జిట్ పోల్స్ ఏమైనా వస్తే చూద్దాం.
ఎగ్జిట్ పోల్ రిజల్ట్ 2024 క్లీన్ స్వీప్ ఫర్ మహాయుతి ఇన్ మహారాష్ట్ర, ఎన్డీఏ టేకింగ్ జార్ఖండ్ 2 సే పోల్స్టర్స్. సో ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి, మింట్లో మనం ఈ వార్త చూస్తున్నాం. The first results have predicted a clear victory to Mahayuti in Maharashtra. As exit poll results start coming in, the pollsters in first predictions have also given edge to the BJP-led NDA in Jharkhand too. And BJP మహారాష్ట్రలో అండ్ జార్ఖండ్లో రెండింట్లోనూ గెలవబోతున్నది అన్న అంచనాకు ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయని చెప్తా ఉన్నారు. సేమ్ వీళ్ళు కూడా ఇదే సంస్థలకు సంబంధించింది మనకి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మ్యాట్రిజ్ హ్యాస్ ప్రెడిక్టెడ్ 150 to 170 సీట్స్ టు మహాయుతి, 110 to 130 సీట్స్ టు మహావికాస్ అఘాడీ ఇండియా కూటమి, అండ్ 8 to 10 సీట్స్ టు అదర్స్. ద మెజారిటీ మార్క్ ఇన్ మహారాష్ట్ర అసెంబ్లీ ఈజ్ 145, మ్యాజిక్ ఫిగర్ 145. మహాయుతి మే విన్ 137 to 157 సీట్స్ in Maharashtra according to PMark pollster. The MVA may get 126 to 146 seats according to this pollster. So PMark అనే సంస్థ చెప్తున్నది 137 నుంచి 157, మినిమం 137 రావచ్చు, అంతకు మించి 157 ఈ మధ్యలో బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూటమికి 126 అతి తక్కువగా, మ్యాక్సిమం 146 వరకు రావచ్చని. కానీ ఇక్కడ కూడా వీళ్ళు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీకే అవకాశం ఇస్తున్నారు. The pollsters, the first predictions have also given edge to NDA in Jharkhand. The People's Pulse have given BJP-led NDA 42 to 45 seats and 16 to 23 seats to JMM. The pollster has given 8 to 14 seats to Congress, which is a JMM ally. అంటే ఇక్కడ JMM అండ్ కాంగ్రెస్ కలిసి ఇండియా కూటమిగా ముందుకెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ 8 నుంచి 14 సీట్లు కాంగ్రెస్కి వచ్చిన, 16 నుంచి 23 ఈ రెండింటిని కలిపినా కూడా ఇప్పుడు మ్యాక్సిమం ఫిగర్ 23, ఇక్కడ మ్యాక్సిమం కాంగ్రెస్కి 14, జేఎంఎంకి 23, 23 14 33 37 అవుతున్నది. మ్యాజిక్ ఫిగర్ ఎంత 41 అవుతున్నది. కానీ ఇక్కడ బీజేపీ ఆల్రెడీ 42 to 48 సీట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో 41 రీచ్ బీజేపీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు పవర్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నది. ఇప్పటివరకు జేఎంఎం ఇక్కడ అధికారంలో ఉన్నది, జార్ఖండ్ ముక్తి మోర్చా. కాబట్టి వీళ్ళు ఈ అధికారాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇండియా కూటమికి మరో దెబ్బ, జార్ఖండ్ కూడా పోతే. ఎందుకంటే ఆల్రెడీ బేస్ ఎవరిదున్నది, అధికారంలో ఎవరున్నారు, ఇండియా కూటమి ముఖ్యమంత్రి హేమంత్ సోరెనే అధికారంలో ఉన్నారు. సో దాన్ని కూడా బీజేపీ ఓడగొడితే, అక్కడ కూడా పాగా వేస్తే కాంగ్రెస్కి ఇండియా కూటమికి మరింత దెబ్బ తగిలే అవకాశం ఉన్నది. ఇంకేమైనా వస్తున్నాయా? సో ఈ 3-4 సంస్థలకు సంబంధించిందే ప్రధానంగా ఉన్నది. ఇండియా టుడే ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? జన్మత్ పోల్స్ అనే సంస్థ 2 రాష్ట్రాల్లో హంగ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నది. సో ఇది మరింత డిఫరెంట్. ఇది 2 స్టేట్స్లో హంగ్ వచ్చే అవకాశం ఉందని వీళ్ళు చెప్తా ఉన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో హంగ్ పరిస్థితి రావచ్చని జన్మత్ పోల్స్ అంచనా వేసింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి 130 నుంచి 145, మహావికాస్ అఘాడీ కూటమి 125 నుంచి 140 సీట్లు గెలవచ్చని తెలిపింది. పార్టీల పరంగా బీజేపీ 77 నుంచి 82, షిండే నేతృత్వంలోని షిండే శివసేన 38 నుంచి 42, అజిత్ పవార్ ఎన్సీపీ 12 నుంచి 15 స్థానాలు, మొత్తం 130 to 145 బీజేపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ కూటమికి, మహావికాస్ అఘాడీకి, ఇందులో కాంగ్రెస్కి పర్టికులర్గా 40, వీళ్ళు 101 స్థానాల్లో పోటీ చేశారు. ఈ 101లో 48 నుంచి 52 గెలవచ్చని, అండ్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన 37 నుంచి 41 గెలవచ్చని, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 నుంచి 42 స్థానాల్లో గెలవచ్చని వీళ్ళు అంచనా వేశారు. ఇతరులు 15 నుంచి 17 సీట్లు గెలవచ్చని చెప్తున్నారు. సో ఇక్కడ ఇండిపెండెంట్స్ కూడా కీలకం కాబోతున్నారు. ఒకవేళ హంగ్ వాతావరణం వస్తే మరి ఇండిపెండెంట్లు ఏ పార్టీ వైపు వెళ్తారు? జార్ఖండ్లో ఎన్డీఏ 41 నుంచి 45, ఇండియా 36 నుంచి 39, ఇతరులు 3 నుంచి 4 సీట్లు గెలవచ్చని పేర్కొన్నది. సో ఇక్కడ మనం ఇది హంగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పినా అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే మళ్ళీ ఇక్కడ బీజేపీ వైపే వెళ్తున్నది. ఎందుకంటే వీళ్ళు మినిమం 130, మ్యాక్సిమం 145, కానీ మహావికాస్ అఘాడీ మినిమం 125, మ్యాక్సిమం 140. మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళదే కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా కనబడుతున్నది ఒకవేళ హంగ్ వచ్చినా కూడా. సేమ్ జార్ఖండ్లో కూడా అంతే, ఎన్డీఏకే 41 to 45 ఇచ్చినారు,
ఇండియా 36 to 39, అంటే వీళ్ళు దరిదాపుల్లో కూడా లేరు, వీళ్ళు దరిదాపుల్లో ఉన్నారు. సో ఇక బీజేపీకి వాళ్ళు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇక్కడ గెలిచిన 3-4 ఇండిపెండెంట్లు కూడా వీళ్ళు 39-40 దగ్గర ఆగినా వీళ్ళని గుంజుకోవడానికి వీళ్ళకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియా కూటమికి అంత సీన్ లేదు. సేమ్ మహారాష్ట్రలో కూడా అంతే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇతరులు 15 నుంచి 17 స్థానాలు వస్తాయంటున్నారు. మరి ఇండిపెండెంట్ అంతా ఎక్కడ పోతారు? అల్టిమేట్గా ఒకవేళ బీజేపీ అధికారానికి దగ్గరగా ఉంటే అటువైపు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏ రకంగా చూసినా వీళ్ళు జన్మత్ పోల్స్ హంగ్ అని చెప్పినా మళ్ళీ ఇక్కడ వీళ్ళు కూడా బీజేపీకి కొంత ఎడ్జ్ ఇస్తున్నారు. సో ఒకసారి మనం ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్కి సంబంధించిన బిఫోర్ ఎలక్షన్స్ ఒకసారి చూద్దాం. అంటే 2024 అండ్ 2019 రిజల్ట్ ఒక్కసారి కనుక మనం చూస్తే 2024 జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ 122 స్థానాలు గెలుచుకున్నది, 122. కాంగ్రెస్ 42 గెలుచుకున్నది, ఎన్సీపీ 41 గెలుచుకున్నది, 63 శివసేన గెలుచుకున్నది, 20 స్థానాలు అదర్స్ గెలుచుకున్నారు. అంటే ఇండిపెండెంట్ ఇక్కడ ఎక్కువగా గెలుచుకున్నారు. చూడండి 2024 ఇది, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ప్రీవియస్ ఎలక్షన్ ఇది, అండ్ 2019 ఎలక్షన్ ఇది. సారీ 2014 ఇది 2019. సో అంతకుముందు ఇప్పుడు చీలిక లేదు ఇక్కడ. అంతకుముందు 2014లో బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఈ 4 పార్టీలు మాత్రమే ఇక్కడ ఉండే 2014లో. కానీ 24కి వచ్చేసరికి ఈక్వేషన్ మారిపోయింది. పార్టీలు మొత్తం చీలినాయి. ఎన్సీపీ చీలింది, శివసేన చీలింది. సో 2019లో కూడా బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన. సో 2014లో బీజేపీ 122 ఉండే, ఇక్కడ 2019కి వచ్చేసరికి 105 సీట్స్ బీజేపీ గెలిచింది. కాకపోతే శివసేన అండ్ కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. నెక్స్ట్ మనం ఈ ఎంపీ ఎలక్షన్స్ చూడండి. అంటే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్సే 2019 అండ్ 2024 ఎలక్షన్స్ కంపేర్ చేస్తే 2024లో మొన్న 5-6 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ 13 స్థానాలు గెలుచుకున్నది. 13 స్థానాలు గెలుచుకొని దాదాపుగా 17% ఓటు బ్యాంక్ నమోదు చేసుకున్నది. అండ్ మిగతా పార్టీలు అన్నీ కూడా, అండ్ మిగతా ఎన్సీపీ వీళ్ళతోనే ఉన్నారు. ఎన్సీపీ, ఎస్పీ అండ్ శివసేన, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ. సో వీళ్ళకి సంబంధించిన స్థానాలు ఒకసారి చూడొచ్చు. సో ఏ రకంగా చూసినా ముఖ్యంగా మొన్నటి లోక్సభ ఎలక్షన్స్ ప్రకారం ఓటింగ్ జరిగినా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువ. కానీ మొన్న లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్కి ఓటు వేసిన వాళ్ళు కూడా ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి వేయలేదు, మళ్ళీ వాళ్ళు బీజేపీ వైపు వెళ్ళారు అనేది అర్థమవుతున్నది. మరి ఎందుకు కేంద్రంలో వాళ్ళే పవర్లో ఉన్నారు, ఎందుకు అని అనుకున్నారా? కారణాలు ఏంటో మనం తర్వాత విశ్లేషించాలి. మళ్ళీ వాళ్ళు బీజేపీ కూటమి వైపే వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. సో ఇది మనకి ప్రస్తుతం ఇప్పటివరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్. ఇక మిగతా నేషనల్ ఛానల్స్, ఎగ్జిట్ పోల్స్ ఉన్న ఛానల్స్ కొన్ని అయితే వాళ్ళు నెమ్మదిగా రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నారు. సో అల్టిమేట్గా అన్ని రిజల్ట్స్ కూడా కొంత బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్తున్నాయి. మీరు చూడాలి ఇక నెక్స్ట్ ఈక్వేషన్ ఏమైనా మారుతుందా ఏంటి అన్నది. సో ఇది ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. చూద్దాం. 23వ తారీఖు కౌంటింగ్ ఉంది జార్ఖండ్ అండ్ మహారాష్ట్ర ఎలక్షన్ సంబంధించి, అండ్ కొన్ని యూపీ అండ్ అక్కడిక్కడ బై ఎలక్షన్స్ కూడా జరిగినాయి. ఆ ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ కూడా 23వ తేదీ, అంటే ఇవాళ 20, 21, 22, 23న మొత్తం రిజల్ట్స్ మధ్యాహ్నం 12 గంటల వరకు బయటకు వచ్చేస్తుంది. హర్యానా రిజల్ట్ రిపీట్ అవుద్దా, మహారాష్ట్రలో ఏం జరుగుతుంది, జార్ఖండ్లో ఏం జరుగుతుంది, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేది మనం చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.